సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేడు వివాహం కానటువంటి వారి గురించి తెలుసుకున్నాం. నేటి కాలంలో వివాహాలు అనేటటువంటివి అతి కష్టం మీద జరుగుతున్నాయి. ఒకవేళ జరిగినా నిలబడతాయో లేదో అనేది కూడా ఒక ప్రశ్నే. కనుక దైవం ద్వారా మనం ప్రార్థన చేసి అనుష్ఠానం చేసి వివాహ బంధం అనేది ఏర్పడిందనుకో అది పటిష్టంగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక వివాహం కానటువంటి స్త్రీలు కానీ వివాహం కానటువంటి పురుషులు కానీ, ఇప్పుడు 30 సంవత్సరాలు వస్తున్నా వివాహ ప్రసక్తి లేకుండా ఉండేటటువంటి మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. లేదు కొంతమంది కాలం కలిసి నాకు ఇబ్బందులు పడుతుంటారు, పెళ్లి కావటం లేదని. అలాంటి వారి కోసంగా మనకు తంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజెప్పినారు. ఈ విషయం నేను గతంలో అనేక మందికి చెప్పటం జరిగింది. వారికి వివాహాలు జరిగినవి, ఆనందంగా వాళ్ళు దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ నువ్వు చేయాల్సినటువంటి పని ఇది కేవలము ఒక 21 రోజులు వేసుకోండి. ఈ 21 రోజులు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రాతకాలం లేచి స్నానం చేసుకోవాలి. ఇంట్లో తులసి కోట ఉన్నట్లయితే ఆ తులసి మాత, ఎందుకంటే తులసి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమని, అట్టి తులసి కోటలో నీరు పాలు మీకు లభిస్తే ఆవు పాలు శ్రేష్టం, లేదు లభించలేదు మామూలు పాలైనా సరే ఆ పాలను తీసుకొని, పాకెట్ పాలు కాదు సుమా, ఎందుకంటే పాకెట్ పాలలో మనకు కెమికల్ కలుపుతారు చెడిపోకుండా ఉండేదానికి. అలాంటివి కాకుండా గేదె పాలే ఫ్రెష్ అయినటువంటివి, స్వచ్ఛమైన పాలు నీళ్లు రెండు కలుపుకొని దోసిట్లో పట్టుకోవాలి. ఈ దోసిట్లో ఇలా పట్టుకొని మంత్రం చెప్పి తులసి మొదట్లో అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్యం అంటే సమర్పించటం. ఈ అర్ఘ్యాన్ని ఇచ్చేటప్పుడు 12 సార్లు అర్ఘ్యాన్ని ఇలా మనం తీసుకోవటం, అర్ఘ్యం ఇవ్వటం, ఇలా తీసుకోవటం, తులసి మొదట్లో అర్ఘ్యాన్ని వదులుతారు. అర్ఘ్యం వదిలిన తర్వాత ఆ తులసమ్మ దగ్గరే కూర్చొని, దర్భాసనం మీద కూర్చొని ఈ చెప్పబోయేటటువంటి మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు జపం చేయాలి. ఇలా 21 రోజులు నువ్వు చేసినట్లయితే వివాహము అయ్యే తీరుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. ఆ మంత్రాన్ని వ్రాసుకోండి. ఓం దేవేంద్రాణి నమస్తోభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్ర లాభంచ దేహి మే. ఇది మంత్రం. మరొక్కసారి చూడండి. ఓం దేవేంద్రాణి నమస్తోభ్యం దేవేంద్ర ప్రియ భామిని వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహి మే. ఈ మంత్రాన్ని 108 సార్లు ఆ తులసి కోట దగ్గరే కూర్చొని జపం చేయాలి. జపం చేసిన తర్వాత
12 ప్రదక్షిణాలు చేయాలి. ఎవరికి? తులసి కోటకు 12 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేసినట్లయితే 21 రోజుల్లో తులసి మాత అనుగ్రహిస్తుంది. మంచి లక్షణములు కలిగినటువంటిది, ఏ వాంఛతో నువ్వు చేస్తున్నావో, ఎలాంటి సద్గుణములు కలిగినటువంటి భాగస్వామి నీకు కావాలో అలాంటి సంస్కారం ఉన్నటువంటి వారు నీకు భాగస్వాములు అవుతారు. స్త్రీలకైతే మంచి లక్షణములు కలిగినటువంటి పురుషుడు, లేదు పురుషులకైతే మంచి లక్షణములు కలిగినటువంటి స్త్రీ లభించి తీరుతుంది. కనుక శీఘ్ర వివాహం కోసంగా ఈ తులసి అనుష్ఠానం చేసి అందరూ కూడా ఆనందంగా సాంసారిక జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.